మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ ప్రొఫెషనల్ ఎక్సైజ్ జేఏసీ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నేను జేఏసీ సెక్రటరీ జనరల్ నర్సింహులు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము 2020లో ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని యూనిఫామ్లో పోలీస్ తర్వాత అతి పెద్ద సంఖ్యలో ఉన్న డిపార్ట్మెంట్ మాది. అలాంటి డిపార్ట్మెంటు దేశానికే మోడల్ ఈ డిపార్ట్మెంటు. అలాంటి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వము స్వప్రయోజనాలకు ఒక కమిటీ లేకుండా మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 30%తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను 70%తో వేసి కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన రుద్ది డిపార్ట్మెంట్ అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది. దాంతో చాలా అనర్థాలు జరిగినాయి. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ సారా అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వస్తానే మేము మా జేఏసీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఎన్జిఓస్ నాయకత్వంలో మంత్రులని, ఎమ్మెల్యేలని, లోకేష్ గారిని అందరినీ కలిసి మా సమస్యను వివరించాము. మా సెక్రటరీ మీనా సార్ని, అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ కలిసాము, డిప్యూటీ సీఎం మంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసాము. వాళ్ళందరూ చెప్పారు, మీ ఆవేదన అర్థమైంది, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ను ఒకటి చేసి మిమ్మల్ని ఒక తాటికి తీసుకొచ్చి మీకు చేస్తామని చెప్పారు. అందు సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలోనే అది కార్యాచరణ కావాలని కోరుకుంటూ ఇప్పుడు మా జేఏసీ చైర్మన్ బాబ్జీరావు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. నా పేరు బాబ్జీరావు, డిప్యూటీ కమిషనర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ గుంటూరులో పనిచేస్తూ ఉన్నాను. నేను రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు ప్రెసిడెంట్, అట్లాగే మా అసోసియేషన్ అన్నిటికీ కూడా జేఏసీగా చైర్మన్గా ఉన్నాను ప్రెసిడెంట్. ఈ యొక్క ముఖ్య సమావేశం ఎందుకంటే మా యొక్క శాఖని అడ్డుగోలుగా విధి విధానాలు లేకుండా 2 ముక్కలుగా విభజించడం జరిగింది. అందులో కూడా సరైన పద్ధతులు ఏమీ పాటించలేదు. 70% మందిని తీసుకెళ్ళి ఎస్ఈబీలో ఉంచారు, 30% తీసుకెళ్ళి ఎక్సైజ్లో ఉంచారు. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ స్టేషన్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది, అది సబ్ కంట్రోల్ చేయడం జరిగింది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు. మేము తీసుకెళ్ళి ఎస్ఈబీ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పని ఎస్ఈబీ కానీ పూర్తి అధికారులు ఇచ్చారంటే ఎస్ఈబీలో కూడా అధికారులు లేవు. ఎస్ఈబీలో మేము జోదం కానీ శాండ్ కానీ ఏదైనా పట్టుకుంటే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌరులాగా మీ క్రైమ్ కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంది. దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి. ఇప్పుడే చెప్పినట్టు క్రైమ్ సరిగ్గా కంట్రోల్ కాలేదు. అంతేకాకుండా మేము పుట్టిన దగ్గర ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఎక్సైజ్ కంట్రోల్ క్రైమ్ ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద మా తర్ఫీదు ఉంటుంది, మా ట్రైనింగ్ ఉంటుంది, మా అనుభవాలు ఉంటాయి. అలాంటి సీనియర్ ఆఫీసర్లు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి పై క్యాడర్ వరకు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి కేవలం జీతాలు డ్రా చేయడము లేదా చిన్న పనులకి అప్పచెప్పేసి మా మీద 18 మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాయిషీ చేసి పూర్తిగా 2 శాఖలను నిర్వీర్యం చేశారు. వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు. అందుకని మేము మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇందా చెప్పినట్టు మేము అనేక పర్యాయాలు అందరి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏమీ మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా యొక్క ఆవేదనని, ఆకాంక్షని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంచిగా ఒక డిపార్ట్మెంట్ యాక్టివ్ చేస్తారని చెప్పి మేము ఆ దిశగా అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని సక్సెస్ అవుతుందని చెప్పి రాబోయే కాలంలో ప్రతి మంత్రి గారికి అందరికీ సాధించుకొని మేము మా ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలం చేస్తామని అనుకుంటున్నామండి.
అంతేనండి. అంటే మేము మా ఎక్సైజ్ నుంచి 70% మంది సభలో ఉన్నారు. ఆ సభలో ఉన్న 70% మంది ఎంప్లాయీస్ తీసుకొచ్చి మళ్ళీ ఎక్సైజ్కి ఇచ్చామని అడుగుతున్నామండి. సెబ్ అనేది మనకు అనవసరం అండి. సెబ్ అనేది అది గవర్నమెంట్ యొక్క ఇష్టం అండి, అది కండెమ్ చేస్తారు లేదు. మా ఎక్సైజ్ మాత్రం ఒకే శాఖ కింద ఉంచమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు మార్పు కోటయ్య, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము పనిచేసేది గుంటూరు జిల్లా. అదే సమయంలో జేఏసీలో కో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ ఎస్ఈబి ఏదైతే ఉన్నదో దానిని గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది. ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్ఈబి అనే శాఖని వినియోగించుకోవటం జరిగింది. ఈ ఎస్ఈబిని ఏర్పాటు చేయటం వలన మేము ఎస్ఈబికి పూర్వం ఏకంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటు ప్రతి సంవత్సరము ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19 మధ్య పరిపాలించిన క్రమంలో ఎక్కడైతే దీని ఆరిజిన్ ఉందో, ఎక్కడైతే దీని కల్టివేషన్ ఉందో అక్కడికి వెళ్ళి గాంజాన్ని సమూలంగా మేము నిర్మూలించడానికి ఎంతో కృషి చేసి 35% పైగా గాంజాని ఎరాడికేట్ చేయటమని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎస్ఈబి ఏర్పడిన తర్వాత మా సిబ్బందిని కానీ మా అధికారులను కానీ ఆ యొక్క గాంజాని ఎరాడికేట్ చేయటానికి ఒక్కరోజు కూడా ఆ యొక్క వైజాగ్ ఏజెన్సీ ప్రాంతానికి పంపించలేదని మేము మీ యొక్క పత్రికేయ మిత్రుల దగ్గర మేము సవినయంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఈ గాంజాని డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలని ఏదైతే ఎందుకు ఆలోచిస్తుందంటే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషను, గాంజా సప్లై, గాంజా వినియోగం ఈరోజు మన పౌరుల్ని, భావి పౌరుల్ని, వాళ్ళ జీవితాలని, విద్యార్థుల్ని సర్వనాశనం చేసింది. మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. దానికి సంబంధించి కొంత అధికారులను వాళ్ళు నియమించి మా శాఖకు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సంబంధం లేని ఒక అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి, ఆయన పేరు వాసుదేవరెడ్డి గారు, దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయటమే కాకుండా మనల్ని 2 ముక్కలు చేసి అక్కడ సిబ్బంది తక్కువ, ఇక్కడ సిబ్బంది తక్కువ, అక్కడ స్టేషన్లో పనిచేసేవాళ్ళు లేడు, 2 కానిస్టేబుల్స్ సెంట్రీ ఎక్కాలా, సెంట్రీ దిగాలా, ఎవడైనా కేసు పట్టుకుంటే మరి ఎస్కాట్కి వెళ్ళాలా, ఎవరు లేరు, ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఎవరు 3 కానిస్టేబుల్స్ 4 కానిస్టేబుల్తో ఒక స్టేషన్ పనిచేసిన సందర్భాలు. అదే ఉమ్మడిగా ఉన్నప్పుడు 12 మంది 15 మంది ఉన్నటువంటి కానిస్టేబుల్తో నడిచినటువంటి స్టేషను ఈ రోజున సిబ్బంది ఎస్ఈబిలో లేక ఒక్కో సందర్భంలో ఆ ఎస్ఐ గారు, ఆ సిఐ గారు సెంట్రీ చేయాల్సిన దౌర్భాగ్యాన్ని కల్పించేటువంటి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. అదేవిధంగా ఎక్సైజ్లో కూడా ఒక్కొక్క కానిస్టేబుల్కి 30 షాపులు 50 షాపులు ఇవ్వటం వలన, ఒక సిఐకి జిల్లా అంతా ఇవ్వటం వలన ఈ ఎక్సైజ్ కూడా నిర్వీర్యం అయిపోయింది. తద్వారా వాళ్ళు 2గా ముక్కలు చేసి దాని స్వప్రయోజనం కొరకు వాడుకున్నారు గత పాలకులని మేము తెలియజేస్తున్నాం. మా యొక్క విన్నతి ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు ఈ సభ యొక్క ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి మేము కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మానసిక పుత్రిక ఏదైతే ఉందో జగన్ గారిది, దాన్ని సమూలంగా నిర్మూలించి మా యొక్క శాఖ ఏదైతే ఉన్నదో ఉమ్మడి పాత శాఖ, ఆ శాఖను ఆ విధంగానే కంటిన్యూ పొందేందుకు ముందు ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖని కంటిన్యూ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అదే క్రమంలో అన్ని జిల్లాల్లో పనిచేసేటువంటి మా సంఘాలు ప్రతి ఎమ్మెల్యే గారిని, ప్రతి మంత్రి గారిని కలిసి అయ్యా మా సమస్యలు ఎలా ఉండయి పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి కలిసాం. మేము పెద్దలు చెప్పినట్టుగా లోకేష్ సార్ని కలిసాం, పవన్ కళ్యాణ్ సార్ని కలిసాం, మరి ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయాం. అయ్యా మేము వేరుకుంటున్నాం, మా యొక్క శాఖని ఏకం చేసి మమ్మల్ని అందరూ ఒక తాటి మీద ఉంచి మమ్మల్ని కలపాలని, మరి అనారోగ్యాలతో పాడయి అక్కడ ఇక్కడ చచ్చిపోతున్న మమ్మల్ని రక్షించాలని 2000 కానిస్టేబుల్ ఖాళీలు ఉండగాని రిక్రూట్ చేయకుండా గత ప్రభుత్వం మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా కానీ రిక్రూట్మెంట్ని పక్కన పెట్టేసి వాళ్ళ ప్రయోజనం వాడుతున్నారని తెలియజేస్తూ ఈ ఎస్ఈబిని తీసివేసి మా అందరిని ఏకం చేసి కానిస్టేబుల్ అటెండర్ దగ్గర నుంచి మరి అత్యున్నతమైన అధికారి వరకు ఒక గుడి కింద మమ్మల్ని పెట్టాలని వేడుకుంటూ మరి సెలవు తీసుకునే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.